అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత సిలిండర్ల పథకం పంపిణీలో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రారంభించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకటో సిలిండర్ ఇచ్చేశారు. ఇక రెండవ సిలిండర్ను ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా రెండవ సిలిండర్ను అయితే పంపిణీ చేస్తున్నారు. మరి ఈ రెండవ సిలిండర్ పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారు గనక ఈ తప్పులు గనక చేస్తే మీకు ఏదైతే రెండో సిలిండర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 920 రూపాయలు ఏమో ఉంది సిలిండర్ ధర. మరి ఈ 920 రూపాయలు మీకు అకౌంట్లోకి జమ అవుతుందా కాదా అని చెప్పేసి మనకు ఇక 3 తప్పులు చేస్తే కనుక మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం లేదని చెప్పి ఇక్కడ క్లారిటీగా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎంతో ఉపయోగపడేటువంటి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక గతంలో మనకు మొదటి సిలిండర్ తీసుకునేటప్పుడు చాలామంది మహిళలు అడిగారు, అంటే మేము డబ్బులు ఇవ్వకుండానే సిలిండర్ ఇస్తామన్నారు కదా, మళ్ళీ కూడా మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఏంటంటే మీరు డబ్బులు ఇచ్చి సిలిండర్ తీసుకుంటే తర్వాత 48 గంటల్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఈ సిలిండర్ డబ్బులను జమ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగానే మనకు ప్రారంభించి ఏపీ ప్రభుత్వం మనకి ఇప్పటికీ ఒకటో సిలిండర్ను పంపిణీ చేసి రెండో సిలిండర్ను అయితే పంపిణీ చేస్తున్నారు. మరి జూలై 30వ తేదీ వరకు కూడా మీరు ఈ రెండో సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు, సబ్సిడీ డబ్బులు అనేది తీసుకోవచ్చు. మరి ఏ తప్పులు చేస్తే మనకు సబ్సిడీ డబ్బులు పడవు? ఇప్పటికే చాలామందికి సబ్సిడీ డబ్బులు పడలేదు, మొదటి సిలిండర్ డబ్బులు ఇప్పటి వరకు పడలేదని చెప్పి కూడా చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు. మరి వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో అయితే సమాధానం ఉంటుంది. మరి ఇప్పటికే రెండో సిలిండర్ ఎవరైతే తీసుకున్న వారు ఉన్నారో వారికి మెసేజ్ వచ్చినా లేకపోతే మెసేజ్ రాకపోయినా కూడా డబ్బులు పడలేదంటే ఈ తప్పులు మీరు చేస్తుంటారు. మరి అవేంటి, మనకు ఏం చేస్తే మళ్ళీ తిరిగి మనకు ఈ యొక్క డబ్బులు జమ అవుతుంది, సబ్సిడీ డబ్బులు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేయండి. లింక్ అనేది ఈ లింక్ షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీతో పాటు వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా, ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు, మరి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇక ప్రతి మహిళకు కూడా ఫ్రీగా మనకు 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున మనకు సంవత్సరానికి 3 సిలిండర్లను అయితే పంపిణీ చేస్తారంటే 12 నెలలకు, 4 నెలలకు ఒక సిలిండరు, మళ్ళీ 8వ నెలలో ఒక సిలిండరు, మళ్ళీ 12వ నెలలో ఒక సిలిండరు, ఇలా 12 నెలలు, సంవత్సరం అంటే 12 నెలలు కదా, 12 నెలల్లో మీకు 3 సిలిండర్లు అయితే ఇస్తూ ఉందన్నమాట మన ఏపీ ప్రభుత్వం. మరి మొదటి సిలిండర్ను గత ఏడాది మనకు నవంబర్లో ఏమో దీపావళి కానుకగా మొదటి సిలిండర్ని అయితే పంపిణీ చేశారు. ఇక ప్రతి మహిళ కూడా మొదటి సిలిండర్ తీసుకున్న తర్వాత 48 గంటల్లో మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పడడం జరిగింది, సబ్సిడీ డబ్బులు. తిరిగి మళ్ళీ కూడా, అంటే మీరు సిలిండర్ డబ్బులు పెట్టి తీసుకుంటే తిరిగి మళ్ళీ కూడా గ్రామాల్లో ఉన్న వారికి అయితే 48 గంటల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి మహిళలకైతే 24 గంటల్లో ఈ సబ్సిడీ డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేసాయి. మరి ఈ విధంగా మనకు సబ్సిడీ డబ్బులు అయితే రావడం జరిగింది మొదటి సిలిండర్ తీసుకున్న వారికి. మరి మొదటి సిలిండర్ తీసుకున్న వారికి కూడా చాలామందికి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పి మొన్నటి వరకు కూడా మనకు కంప్లైంట్స్ అయితే వచ్చాయి. మరి డబ్బులు పడకపోవడానికి కూడా కారణాలు చెప్తాను నేను. అలాగే మనకి ఇక్కడ ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రెండవ ఫ్రీ సిలిండర్, అంటే రెండవ ఉచిత సిలిండర్ను ప్రభుత్వం ప్రారంభించింది తెలంగాణ, మన ఏపీ ప్రభుత్వం. మరి ఈ రెండవ సిలిండర్ను తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా కొంతమందికి మెసేజ్ వస్తుంది, అంటే దీపం 2.0 కింద మీరు సిలిండర్ పొందినందుకు ధన్యవాదాలు, మీకు 48 గంటల్లోనే సిలిండర్ డబ్బులు జమ చేస్తామని చెప్పి
కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి, కొంతమందికి మెసేజ్లు రావట్లేదు. మరి మెసేజ్లు వచ్చినా రాకపోయినా కూడా మీకు కొంతమందికి సబ్సిడీ డబ్బులు అకౌంట్లోకి పడ్డాయి, మరి కొంతమందికి పడట్లేదు. మరి పడకపోవడానికి కారణాలు కనుక చూస్తే ముఖ్యంగా మనం ఇక్కడ కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ యొక్క డబ్బులు అనేది పొందలేకపోతున్నాం. ఎందుకంటే ఇది చాలా కొంచెము ప్రాసెస్ ఎక్కువ ఉంది. ఈ యొక్క సిలిండర్ అనేది మనము డబ్బులు కట్టి సిలిండర్ తీసుకోవాలి, ఆ సిలిండర్ తీసుకున్న తర్వాత మళ్ళీ డబ్బులు ఎప్పుడు పడతాయా అని చెప్పి మనం ఎదురు చూడాలి. మరి ఈ పద్ధతి లేకుండా మనకు డబ్బులు కట్టకుండానే సిలిండర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి మహిళలకు ఆ విధంగా ఇప్పటికీ రెండవ సిలిండర్ అనేది పంపిణీ జరుగుతుంది. ఈ రెండవ సిలిండర్ను కూడా మీరు జూలై వరకు కూడా మీరు తీసుకోవచ్చు. జూలై లోపు మీరు బుక్ చేసుకుని ఈ సిలిండర్ని అయితే పొందవచ్చు అనమాట. మరి సిలిండర్ డబ్బులు ఎందుకు పడలేదు, ముఖ్యంగా నేను గతంలో కూడా కొన్ని కారణాలు అయితే చెప్పాను. మరి అవే కారణాలు ఇప్పుడు కూడా, అంటే ఒకే ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్లు ఉండడం, అంటే 2 గ్యాస్ కనెక్షన్లు ఉండడం ఒకే ఇంట్లో ఉన్నా కూడా పర్వాలేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోవట్లేదు. అంటే 2 భార్యాభర్తకి ఇద్దరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఉందనుకోండి, ఎవరో ఒకరు ఈకేవైసీ చేసుకోవాలి. మరి ఇద్దరు చేసుకోలేరు, మరి ఎవరో ఒకరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి వేలిముద్ర వేస్తే ఈకేవైసీ అనేది పూర్తవుతుంది అనమాట. ఆధారు, ఫోన్ నెంబరు, గ్యాస్ బుక్, వీటి ద్వారా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇది మొదటి తప్పు, మీరు ఈకేవైసీ చేసుకోకపోవడం. మరి రెండోదిగా చూస్తుంటే మీకు 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఈ రెండో తప్పు చూస్తే 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు మనకు ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలి. మరి ఈ లింక్ అనేది ఉండదు, అంటే ఆధారు, ఫోన్ నెంబర్ ఏదో ఒక అకౌంట్కు లింక్ అయి ఉండాలి. మరి కొన్ని అకౌంట్లో పని చేస్తుంటే కొన్ని అకౌంట్లో పని చేయకుండా అలాగే వదిలేసి ఉంటారు మీరు. మరి అలాంటప్పుడు ఏంటంటే వారికి కూడా సబ్సిడీ డబ్బులు పడవు. ఇది రెండవ తప్పు. మరి మూడో తప్పు చూసుకుంటే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అనేది తెలుసుకోలేకపోవడం. అంటే మీరు ప్రతి నెల కూడా రేషన్ తీసుకుంటూ ఉంటే రేషన్ కార్డ్ యాక్టివ్గా ఉంటుంది, మీకు ఈ సిలిండర్ డబ్బులు కూడా వచ్చేస్తాయి. మరి ఇక్కడ కొంతమంది 6 స్టెప్ వ్యాలిడేషన్లో, గత ప్రభుత్వంలో 6 స్టెప్ వ్యాలిడేషన్ ఉండేది, మరి 6 దశల ధృవీకరణ వల్ల కొన్ని కార్డులు పనిచేయట్లేదు. మరి అటువంటి వారికి ఇక్కడ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడట్లేదు. ఈ 3 తప్పుల వల్ల మీకు డబ్బులు అయితే జమ కావట్లేదు. ఎక్కువ శాతం ఈ తప్పులే ఉన్నాయి. మరి వీటి వల్ల లబ్ధిదారులు యొక్క రెండవ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను పొందలేకపోతున్నారు. మరి మీరు ఇవన్నీ కూడా సరిచేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, అలాగే రేషన్ కార్డును సరి చేసుకోవడం కానీ, ఇలా అనేక రకాలుగా మీరు కనుక చేసుకుంటే మీకు ఇక్కడ సబ్సిడీ డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇక మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు కూడా పడకపోతే ఇప్పుడు రెండవ సిలిండర్ సబ్సిడీ డబ్బులతో కలిపి మనకు అకౌంట్లోకి పడుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 920 రూపాయల వరకు కూడా ఉంది గ్యాస్ సిలిండర్. మనం బుక్ చేసుకున్న తర్వాత మనకు డెలివరీ అయితే ఇస్తూ ఉన్నారు. మరి డెలివరీ ఇచ్చిన తర్వాత 48 గంటల్లో మనం డబ్బులు అయితే ఇచ్చేస్తాం. డబ్బులు ఇచ్చేసిన తర్వాత 48 గంటల్లో తిరిగి మళ్ళీ కూడా మనకి యొక్క సబ్సిడీ డబ్బులు జమ అవుతాయని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి ఎవరికైనా సరే ఇప్పటి వరకు కూడా రెండో సిలిండర్ తీసుకున్నటువంటి వారికి ఎవరికైనా డబ్బులు పడిందేమో అని చెప్పి కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీతో పాటు మరికొంతమంది కూడా ఆ కామెంట్ చూసి మరికొంతమంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, మరి వాళ్ళకు పడింది మనకు పడలేదు ఏంటి అనేసి. మరి ఈ విధంగా మీరు ఒకసారి చూసుకోండి, రెండవ సిలిండర్కి సంబంధించి సబ్సిడీ డబ్బులు వచ్చాయా లేదా అని చెప్పి ముందుగా బ్యాంక్ అకౌంట్ తనిఖీ చేయండి. మీరు 1 లేదా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా లాస్ట్లో మీరు చివరిలో ఏ అకౌంట్ అయితే చేస్తుంటారో ఆ అకౌంట్కు ఆధార్, ఫోన్ నెంబర్ లింక్ అయిపోయి ఆ అకౌంట్లోకి సబ్సిడీ డబ్బులు పడుతూ ఉంటాయి. మీరు గమనించరు, అకౌంట్ మనం వాడట్లేదులే మనకు ఎందుకులే అనుకుంటారు. మరి అలాంటి అకౌంట్లోనే డబ్బులు పడతాయి. ఒకసారి మీరు ఆ విధంగా కూడా చెక్ చేసుకోండి. మరి ఉచిత సిలిండర్ల పథకాన్ని కింద రెండవ సిలిండర్ పంపిణీ అవుతుంది కదా. మరి రాబోయే రోజుల్లో మీరు సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మనం డబ్బులు కట్టకుండానే సిలిండర్ తీసుకునే విధానాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుంది. అంటే డైరెక్ట్గా ప్రభుత్వమే గ్యాస్ కంపెనీలకు డబ్బులు అనేది చెల్లించేసి తర్వాత మనకు సిలిండర్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తారన్నమాట. ఇక ఈ విధానాన్ని కూడా తీసుకురావడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఈ సబ్సిడీ డబ్బులను తప్పకుండా ప్రతి అర్హత ఉన్నటువంటి మహిళ ఖాతాకు కూడా ఈ సబ్సిడీ డబ్బులను జమ చేస్తామని చెప్పారు. ఒకవేళ అన్నీ కూడా కరెక్ట్గా ఉండి మీకు ఇంకా సబ్సిడీ డబ్బులు పడకపోతే నేను ముందే వీడియోలో చెప్పాను, 1967 నెంబర్కు ఫోన్ చేయండి కాల్ సెంటర్కి. అక్కడ వాళ్ళు మీతో మాట్లాడతారు, తర్వాత మీకు ఏ ప్రాబ్లం చేత ఆగిందనే చెప్తారు. ఒకవేళ అలా వీలు కాకపోతే మీరు నేరుగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి కూడా ఫిర్యాదు చేయొచ్చు. దీనికి సంబంధించి గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ విషయాన్ని సిస్టమ్ చేశారు. కాబట్టి ఇప్పటికి మొదటి సిలిండర్ అయిపోయింది. మార్చి 31 వరకు కూడా మొదటి సిలిండర్ తీసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు. మరి ఇప్పుడు రెండో సిలిండర్ని తీసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి రెండో సిలిండర్ డబ్బులు అయితే మనకు ఖచ్చితంగా జమ అవ్వాలి.
మరి ఇప్పుడు కూడా జమ అవ్వకపోతే మరి మూడో సిలిండర్లో మళ్ళీ జమ అయ్యే అవకాశమే ఉండదు. కాబట్టి మీకు తప్పకుండా ఈ సిలిండర్ డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ముందుగా మీరు తెలుసుకోండి. మరి ఈ విధంగా చేయండి. 1967 నెంబర్కు ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేస్తే మీకు తప్పకుండా వెంటనే 48 గంటల్లోగా ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ అవుతాయి. ఇదే అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.